నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రేమామయుడును కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ పత్రికను అపోస్తులుడైన యోహాను ఎఫెసు ప్రాంతంలోని విశ్వాసులకు రాశాడు. ఆ కాలంలో కొన్ని తప్పుడు బోధలు ప్రవేశించాయి. అలా బోధించే బోధకులు పాపాన్ని తక్కువగా భావించారు, లోక జీవన శైలిని సమర్థించారు, క్రీస్తుతో నిజమైన సంబంధాన్ని బలహీనపరిచారు. అందువల్ల యోహాను 3 విషయాలను బలంగా బోధించాడు. మొదటిది సత్యమైన విశ్వాసం, రెండవది పవిత్రమైన జీవితం, మూడవది నిజమైన ప్రేమ. 2వ అధ్యాయం 15వ వచనం మనలను హెచ్చరిస్తున్న విషయం ఏంటి అంటే, లోకము ఉన్న ప్రేమ ప్రమాదకరం. లోకమును ప్రేమించకుడి అంటే భౌతికపరమైన భూమి కాదు, దేవునికి విరోధమైన వ్యవస్థ, పాపపూరితమైన జీవన శైలి. లోకములో ఉన్నవి అనగా 2వ అధ్యాయం 16వ వచనంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవి కలిగి ఉన్నవారు లోకమును ప్రేమించేవారుగా ఉంటారు. విశ్వాసులంగా అలాంటి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉంటే దేవుని స్థానంలో ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం అని అర్థం. 2 ప్రేమలు అంటే లోకపు ప్రేమ, దేవుని ప్రేమ కలిసి నిలువవు. ఈ 2 ప్రేమలలో మన హృదయం లోకానికి చెందుతుందా లేక దేవునికి చెందుతుందా అన్నది సరిచూసుకోవాలి. లోకములో ఉన్న ప్రేమ తాత్కాలికం, దేవుని ప్రేమ శాశ్వతం అన్నది జ్ఞాపకం ఉంచుకొని లోకం మనపై చూపే చెడ్డ ప్రభావాల నుండి మనలను మనం జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. దానికి ప్రార్థన, వాక్య ధ్యానం, సంఘ సహవాసం ద్వారా దేవుని ప్రేమను ఆశించి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆమేన్.